కాలువలు తవ్వకు సంబంధించి సార్ కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే కాలువలు తవ్విన మట్టి ఎట్టుకుని గట్టు మీద పెట్టేస్తారు. వర్షాలు వస్తే ఆ మట్టి యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ కాలువ పడిపోతుంది. అలా కాకుండా రైతులు కోరేది ఏంటంటే మా మీడియా ద్వారా ఈ మట్టిని ఆ గట్టు మీద వేసి పైన దాన్ని గ్రావెల్ కింద తీసుకుని శాంక్షన్ అవసరం ఎక్కువ తీసుకుని ఆ గట్టును పటిష్టం చేసినట్టు ఉంటుంది. ఆ మట్టి మళ్ళీ కాలువ రాకుండా ఉంటుంది. ఇది మంత్రి గారి దృష్టికి తీసుకుని రైతులు కొన్నట్టు కోరిక. అంటే కాలువ మీద గట్టు అంటే ఎక్కడైనా బండ్ వీక్గా ఉండి కాలువగొట్టు వీక్గా ఉంటే మనము ఆ మట్టిని కాలువగొట్టు మీద వేసి దాన్ని సరి చేసి మీరు చెప్పినట్లుగా దాని మీద ఒక రోడ్డుగా మనం ఫామ్ చేసుకోవచ్చు. బట్ జనరల్గా ఏంటంటే చాలా వరకు కాలువగొట్లు కానీ డ్రైన్స్ కానీ గ్రావెల్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ కొన్ని చోట్ల ట్రాన్స్పోర్టేషన్ నిమిత్తం ఉంటూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనం కాలువ తవ్వినటువంటి మట్టిని ఏదైతే ఇతర పర్పస్లో మళ్ళీ మనం అక్కడి నుంచి తరలించవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కాలువగొట్ల మీద వేసేసినా అది హైట్లో అయినా మళ్ళీ ట్రావెలింగ్కి ఇట్లకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మాకు కూడా వాటర్ లెవెల్కి సంబంధించి బండ్ ఎంత హైట్లో ఉండాలి ఏంటనేది ఒక సిస్టమ్ ఇరిగేషన్లో ఉంటుంది. కాబట్టి అది అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను బట్టి అంటే కొన్ని చోట్ల మీరు చెప్పినట్లుగా గండ్లు పడేటువంటి విధంగా బండ్ వీక్గా ఉండి మేము ఏదైనా వాటర్ హై లాకులు మూసి వాటర్ని పెంచినప్పుడు లెవెల్ పెంచినప్పుడు కొన్ని చోట్ల వాటర్ పొంగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి చోట మీరు అన్నట్టు బండని హైట్ చేసుకుని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి అవి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్లానింగ్ చేసుకుంటాం. ఇప్పుడు కాలువ అండి డ్రై టైంలోనే మనం డెక్కకి మందు కొట్టామనుకోండి కరెక్ట్గా పనిచేస్తుంది. మనలో ఏం చేస్తారంటే కాలువ నీరు వచ్చిన తర్వాత డెక్క వచ్చిన తర్వాత మందు కొడుతున్నాడు. సో మనం అలా కదా కాలువ కట్టేటప్పుడు మందు కొడితే అలా ఉంటుంది అసలు ఒక ఆలోచన మనకి. అంటే కాలువ కట్టేటప్పుడు అంటే వాటర్ ఫ్లో ఉంటుంది కొంత. జనరల్గా కాలువ కట్టేసిన తర్వాత అంటే వాటర్ ఫ్లో తక్కువ ఉంటుంది కాబట్టి మనం కొట్టినటువంటి మెడిసిన్ డైరెక్ట్గా దానికి ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఈ యొక్క కాలువలు కట్టడం అంటే ఏప్రిల్లో మనం కడతాం. బట్ మే నెలలో మందు కొట్టడం వల్ల ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ కలుపు మందు కానీ ఏదైతే గొరబడ ఎక్కువ కొట్టే మందు కానీ ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే టెంపరేచర్ ఎక్కువగా ఉండి ఎండ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా బాగా 100% బాగా పనిచేస్తుంది. అంచేత ఏంటంటే కాలువలు వదిలేయడానికి ముందుగానే ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకోవాలి. కాలువలు కట్టే ముందు కంటే కూడా మంచిదే చేయగలిగితేనే అట్లీస్ట్ కాలువలు వదలడానికి ముందు అంటే ఏదైతే జూన్ 1 ఏదైతే మనం వదులుదామని అనుకుంటున్నామో ఈ లోపుగానే సమ్మర్లోనే ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ని ఇక్కడ ఉన్నటువంటి సన్లైట్ని యూజ్ చేసుకుని అప్లై చేస్తే ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుంది. మేము కూడా ఆ రకంగా గాడిలో పెట్టాలని నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాకపోతే అధికారులకు కానీ వీళ్ళకి కానీ గత నుంచి అలవాటైపోయినటువంటి ఫార్ములా ప్రకారం వెళ్తా ఉన్నాం. ఒక్కసారిగా మార్చడానికి నాకు కూడా కష్టం అవుతుంది. 100 సార్లు 50 సార్లు గట్టిగా మందలించి మనం కూడా ఇరిగేషన్ అధికారులు రివ్యూ తీసుకుని ఇప్పటికి ఇంకా ఎస్టిమేషన్ రాలేదు, ఏప్రిల్ నెల అవుతుంది, ఇప్పుడు కూడా మీరు ఎస్టిమేషన్ వేసి రాకపోతే ఎవరైతే సిఈ నుంచి రాలేదో వాళ్ళని స్వయంగా నా ఇరిగేషన్ కార్యాలయంకి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పాను. అంటే అంత డెప్త్కి వెళ్ళి వార్న్ చేస్తారు కానీ పనులు ముందుకు తీసుకురాలేకపోతుంది. అంటే వాళ్ళు కూడా కొంత అలసత్వం, నిర్లక్ష్యం, నిర్లిప్తత అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి గత పాలనలో. వాటిని మళ్ళీ ఒక్కొక్కటి గాడిలో పెడుతూ ఉన్నాం. మీరు అన్నట్టుగా 100% చేసి తీరాలి. నేను కూడా ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా మాట్లాడేవాళ్ళం. వాస్తవం ఒప్పుకోవాలి. ఆ రోజు కూడా ప్రతి సంవత్సరం చేసే పనులు కదా, ముందుగానే ఎందుకు అంచనాలు చేసుకోరు, ముందుగానే ఎందుకు శాంక్షన్లు ఎవరు, ఇన్ టైంలోనే ఎందుకు పని చేసుకోకూడదని మేము కూడా మాట్లాడాం. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేనే ఉన్నప్పుడు ఆ పనులు చేయవలసిన బాధ్యత నాదే. కాకపోతే ఇప్పుడు ఈ ఎవరైతే ఎస్టిమేషన్ వేసేవాళ్ళు కానీ ఈ అధికారులు కానీ అక్కడ నుండి ప్రజాప్రతినిధుల సహకారం ఇవన్నీ తీసుకుని చేయవలసి రావడంలో కొంత ఇబ్బంది వస్తుంది. నాకు తెలుసుండి కొద్దిగా మార్పు అనేది ఒక్క రోజులో రాదు కాబట్టి 1-2 సంవత్సరాలు దీన్ని కరెక్ట్ చేసుకోగలుగుతాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.